మరి కాసేపట్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 5,09,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,650 సెంటర్లు ఏర్పాటు చేశారు. 28,100 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తారు. మరి కాసేపట్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేష్, ఎగ్జామ్ సెంటర్స్ వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఆ పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే అధికారులు విద్యార్థులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నాంపల్లిలోని ఒక ప్రభుత్వ స్కూల్ వద్ద ఉన్నాము. ఇక్కడ సెంటర్ చూసినట్టయితే ఇప్పటికే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ లోపలికి కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులకు సంబంధించి అటు అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు జరిగే ఎగ్జామ్ సంబంధించి దాదాపు 5,09,000 మంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని అటు సెంటర్లకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు చూసినట్టయితే ఇప్పటికే చూడొచ్చు 9:30 వరకు విద్యార్థులకు పరీక్ష హాల్లోకి అనుమతి ఉంటుంది. అయితే ఒక 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ కూడా ఈసారి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఎగ్జామ్స్ సెంటర్ సంబంధించి అటు క్వశ్చన్ పేపర్ సంబంధించి ఈసారి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ లీకేజ్ సంబంధించి అయినా కానీ ఏ సెంటర్ నుంచి లీక్ అయిందనేది కూడా తెలుసుకునేందుకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ రూపొందించామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,650 పరీక్షా కేంద్రాల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ట్రాఫిక్ దృష్టిలో ఉంచుకొని విద్యార్థులంతా కూడా దాదాపు 8:30 లోపే పరీక్షా కేంద్రంలోకి చేరుకుంటే మంచిదనే అటు ఎస్ఎస్సి బోర్డు కూడా విద్యార్థులకు సూచించింది. ఇక మొత్తం 11,547 పాఠశాలల నుండి మొత్తం 5,09,403 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఇందులో బాలురు 2,58,895 కాగా బాలికలు 2,50,500 మంది నమోదు చేసుకున్నారు. ఇక చీఫ్ సూపరింటెండెంట్లు 2,650 మంది ఉన్నారు. ఇక డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కావచ్చు దాదాపు 28,100 ఇన్విజిలేటర్లు కూడా నియమించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కూడా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో కూడా ఇటు 144 సెక్షన్ కూడా అమలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు కూడా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి అవకతవకలు జరగకుండా అటు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 144 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేశారు. పరీక్ష సజావుగా జరిగేందుకు అటు పరీక్షా కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ టీవీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పరీక్షా కేంద్రంలోకి బయట వ్యక్తులను కూడా ఎవరిని అనుమతించే ప్రసక్తే లేదని కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక విద్యార్థులు అటు పరీక్షా హాల్లోకి హాల్ టికెట్తో పాటు ఎగ్జామ్ ప్యాడ్, పెన్సిల్, షార్ప్నర్తో పాటు అటు ఇతర వస్తువులు కూడా తీసుకోవచ్చు. అయితే మొబైల్ ఫోన్స్ మాత్రము అనుమతి లేదు. ఇక అటు ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి కూడా ఎలాంటి అనుమతి అయితే లేదు.
మొత్తంగా చూసినట్టయితే ఈరోజు నుంచి జరుగుతున్న ఏప్రిల్ 4 వరకు కూడా 10వ తరగతి పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు సంబంధించి అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాటు చేశారు. 9:30 పరీక్ష ప్రారంభం అవుతుంది. అయితే 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ కూడా ఇచ్చారు. 9:35 వరకు కూడా చేరుకోవచ్చు అని కూడా ఇప్పటికే అధికారులు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అటు ఎగ్జామ్ సెంటర్కు వచ్చే వారికి సంబంధించి ఇటు ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలక్ట్రానిక్ వస్తువులకు పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదు. అటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అటు జిరాక్స్ సెంటర్లు కావచ్చు, ఇటు అనుమతి మూసివేయబడతాయని కూడా క్లియర్గా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు సజావుగా జరిగేందుకు అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ మహేష్. మరి కాసేపట్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 5,09,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,650 సెంటర్లు ఏర్పాటు చేశారు. 28,100 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్షకు అనుమతిస్తారు.